పరిశుద్ధ దినం తండ్రి, నీ మందిరంలో చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని దీవించమని కూడా నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను పరిశుద్ధ మందిరంలో చేరిన ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను నీ దాసుడు వాక్యం చెప్పుచుండగా ప్రతి ఒక్కరూ వినగల మనసును గ్రహింపగలరని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనకు చెవికి మాకు ప్రతిఫలం చేయమని కూడా నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలం కూడా అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను అలాగే ఎంతమంది అయితే వెనుకబడి ఉన్నారో తండ్రి, వారిని కూడా నీ మందిరానికి త్వరగా నడిపించమని కూడా నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి జీవించమని ఈ కొద్ది విన్నపం నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం కూర్చున్నాం. మంచిది. హల్లెలూయా. మంచిది. అంత బాగున్నారమ్మా? అయ్యా, మీరు బాగున్నారా? దేవుని అపారమైన కృపను బట్టి దేవుని చిత్తానుసారంగా గడిచినటువంటి ఆదివారపు ఆరాధన మొదలుకొని నేటి ఆదివారపు ఆరాధన వరకు దేవుని కృప కాపుదల మనకు, మన కుటుంబాలకు దేవుడు తోడుగా ఉండి ఆయన సన్నిధికి తోడుకుని వచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. గడిచిన వారంలో దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతూ వచ్చాడో కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుని త్వరగా మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. ఒకసారి యేసునాథకు గట్టిగా చప్పట్లు కొడదాం. నా ప్రియుడు ఎక్కడుండంట? ఉద్యానవనమందు ఏం చేస్తున్నాడంట? వేయించి ఉన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడంట? ఉద్యానవనములో ఆయనకి ఇష్టమైన ఫలములు ఆయన భుజిస్తూ ఉన్నాడు అని రాయబడింది. ఉద్యానవనము అనగా సంఘము అనేటువంటి ఉద్యానవనములో మన ప్రియుడైన యేసుక్రీస్తు వారు ఉద్యానవనమందు చేర్చబడి తనకిష్టమైనటువంటి ఫలాలు వెతుకుతున్నాడు అని రాయబడింది. మొట్టమొదటిగా ఆయనకి ఇష్టమైనటువంటి ఫలం ఏంటి? పరిశుద్ధత అనే ఫలం వెతుకుతున్నాడు ఆయన. మనందరం కూడా పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని ఫలించాలన్నటువంటి ఉద్దేశముతోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉద్యానవనము అనబడినటువంటి ద్రాక్ష తోట అనబడిన మన మధ్యకు ఆయన చేర్చబడి ఆయనకి ఇష్టమైనటువంటి ఫలాలు ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి ఫలము కనబడినప్పుడు ఆయన భుజిస్తున్నాడు అన్న రాయబడిన భావాన్ని గడిచిన వారములు దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రేమైన దేవుని ప్రజలారా, ఆయనకి ఇష్టమైనటువంటి ఫలాలు మనం ఫలించినప్పుడు ఆయన భుజిస్తాడు. ఆయనకి ఇష్టమైన ఫలాలు మన జీవితంలో ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా మన జీవితాన్ని నడిపిస్తాడు. అందుకే ఆయనకి ఇష్టమైన ఫలాలు మనలో కనపడకపోతే శిక్ష ఫలాన్ని దేవుడు మన జీవితంలోనికి ఆహ్వానిస్తాడు. శిక్ష ఫలానికి మనము తట్టుకోగలిగితే అంతకైనా అధికమైనటువంటి ఫలాలు ఫలించటానికి దేవుడే కృప చూపిస్తాడు. శిక్షా ఫలం మన జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని భరించలేక తట్టుకోలేక ఉద్యానవనం నుంచి బయటికి వెళ్ళిపోయామనుకోండి, లోతు భార్య వలె మన జీవితాలు మార్చబడతాయి. యోబమ్మలాగా మన జీవితాలు మార్చబడతాయి. అందుకే ప్రేమైన దేవుని సంగమా, యోబు యొక్క భార్య యోబుతో ఏమంటుంది? శిక్షాఫలం వారి జీవితంలోనికి వచ్చినప్పుడు, ఇదిగో నీవు ఇంకనూ యెహోవాను దూషించకుండా, నీవు ఇంకనూ ఈ నీతిని వదలకుండా ఇంకనూ భక్తి మార్గంలో కొనసాగించుకుంటావా? యెహోవాను దూషించి నీవు మరణము కమ్మని యోబు యొక్క భార్య గారు యోబుతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోబు ఏమన్నప్పుడు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడొద్దు. మన జీవితంలో దేవుడు శిక్షిస్తున్నది మరణించడానికి కాదు. ఈ శిక్ష గద్దింపనేది దేనికంటే మన జీవితంలో సాతానికి బుద్ధి రావటానికి, మన ఆత్మీయ జీవితంలో ఎదగటానికి. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడవద్దు అని శిక్ష ఫలాన్ని అనుభవించి అధికమైన ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి యోబు లాంటి జీవితాన్ని కొనసాగించబడినప్పుడే యెహోవాకు ఇష్టమైన ఫలభరితమైన జీవితముగా మనం ఉంటామన్న భావాన్ని గడిచిన వారములు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు.
ఈ వారము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మరొకసారి ఆ మాట చదువుకుందాం. సామెతలు 10వ అధ్యాయము మొదటి వచన భాగాన్ని చదవండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును అని రాయబడింది. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన దేవానికే స్తోత్రాలు ప్రభా. నీ నామ పేరట నీ పునరుద్ధాన దినమున ప్రభా మేమందరము కూడా ఎంతో ఆశతో, ఆసక్తితో, భయముతో, భక్తితో ప్రభా నీ మందిరానికి వచ్చాం. నీ మాటల ద్వారా ప్రభా మీ భక్తులమైన మా అందరితో సూటిగాను ఖండితముగాను ప్రభా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ మాటలు మేమందరము కూడా విని గ్రహించి వాక్యానుసారంగా జీవించే గొప్ప ధన్యతను భాగ్యాన్ని ప్రసాదించుమని యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరు కూర్చుండవ మంచిది. ఈ సామెతలు సొలొమోను చెప్పిన సామెతలు. ఇవి ఎవరు చెప్పిన సామెతలు? సొలొమోను చెప్పిన సామెతలు. ఈ 10వ సామెత సొలొమోను చెప్పిన సామెత అని అక్కడ పైన రాయబడింది. ఈ సొలొమోను గారు ఏం చెప్తున్నారు ఈ సామెతలో అని మనం పరిశీలన చేస్తే, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఇక్కడ చూడండి, బుద్ధి లేని కుమారుడంట తల్లికి దుఃఖాన్ని పుట్టిస్తున్నాడంట, బాధను కలగజేస్తున్నాడంట. ఎందుకు తల్లికి దుఃఖాన్ని పుట్టిస్తున్నాడు అంటే అతనికి ఏం లేదంట, బుద్ధి లేదంట. బుద్ధి లేని కుమారుడే తల్లిని కానీ తండ్రిని కానీ దుఃఖపరుస్తున్నాడు అని రాయబడింది. మరి ఎప్పుడు బుద్ధి వస్తుంది, ఎప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది అని మనం పరిశీలన చేస్తే, బాధ పెట్టేటువంటి పిల్లలు తల్లిదండ్రులు చూసి ఏమంటారంటే, రే నీకు ఎప్పుడు బుద్ధి వస్తుందిరా, ఇంత పెరిగాయో, పెద్దవైన వాడయ్యో, ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది, చదువుకున్నావు, వివాహం అయ్యింది, ఇంకా నీకు బుద్ధి రాలేదా అని కొందరు తల్లిదండ్రులు పిల్లలని తిడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతి విషయానికి తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటారు. ఎందుకు వారు దుఃఖాన్ని కలగజేస్తున్నారంటే వానికి బుద్ధి లేదు కాబట్టి తల్లిదండ్రులకు దుఃఖాన్ని, బాధను తెస్తున్నారు అని రాయబడింది. అందుకే ప్రేమైన దేవుని ప్రజలారా, మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది అని మనం పరిశీలన చేస్తే, దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట చదవండి. మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది అని మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా అదే సామెతలు 28వ అధ్యాయం, సామెతల గ్రంథములోనే 28వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట 7వ వచన భాగాన్ని చదవండి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును అని రాయబడింది. ఈరోజు నీ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? బుద్ధి లేని కుమారుడు తల్లికి తండ్రికి నష్టాన్ని, బాధను, ఇబ్బందులను తీసుకొని వస్తున్నాడు ప్రతి విషయంలో. మరి మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందయ్యా అని మనం పరిశీలన చేస్తే అక్కడ రాయబడిన మాట, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి కలిగినవాడు. ఇప్పుడు పిల్లలకి మనం బోధిస్తున్నప్పుడు మన బోధ వింటే, మన బోధ అంగీకరిస్తే వానికి బుద్ధి కలుగుతుంది. బుద్ధి కలిగిన కుమారుని ద్వారా తల్లికి తండ్రికి సంతోషం కలుగుతుంది అని రాయించాడు. అందుకనే ప్రేమైన దేవుని సంగమా, మన జీవితంలో బుద్ధి కలగాలంటే ఉపదేశాన్ని మనం ఏం చేయాలి? అంగీకరించాలి. ఉపదేశాన్ని వినాలి.
వినకుండా అంగీకరించకుండా నేను బుద్ధి కలిగిన వాడను, బుద్ధి కలిగిన దానిని అనుకుంటే సరిపోదు. ఉపదేశాన్ని వింటున్నావు కానీ గ్రహించడం లేదు. అందుకే పరమ తండ్రి అయిన దేవుడు బాధపడుతున్నాడు. రేయ్, నీకెప్పుడు బుద్ధి వస్తుందిరా, నీకెప్పుడు బుద్ధి వస్తుందమ్మాయి అని దేవుడు నిన్ను చూసి బాధపడుతున్నాడు. మన కన్న తల్లి, మన కన్న తండ్రి మనల్ని చూసి ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటావురా అని బాధపడుతున్న రీతిగా పరమ తండ్రి అయిన దేవుని ఉపదేశాన్ని విని కూడా గ్రహించకుండా జీవించే ప్రతి మనుషునితో దేవుడు మాట్లాడుతున్నాడు, గద్దిస్తున్నాడు. నీకు ఎప్పుడు బుద్ధి వస్తుంది అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే ఆయన ఉపదేశమును అంగీకరించే కుమారుడు బుద్ధి కలిగినవాడు, బుద్ధి కలిగిన స్త్రీ అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని సంగమ కొందరి జీవితాల్లో ఎంత గద్దించినా, ఎంత హెచ్చరించినా, ఎన్ని ఉపదేశాలు చేసినా బుద్ధి రాదు. మరి అలాంటి వారికి ఎప్పుడు వస్తుంది బుద్ధి అని మనం పరిశీలన చేస్తే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రండి, న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం. తీసరా 20వ వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మెలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముదననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట. మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుంది అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టినప్పుడు బుద్ధి కలుగుతుంది. అంతవరకు బుద్ధి రాదు. ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉంటే నాకు ఏ మేలు కొదవై ఉండదు అన్న ధీమాతో దరిద్రమైన స్థితిలో బ్రతుకుతూ ఉన్నాం. బుద్ధి కలిగిన కుమారుడు తండ్రిని, తల్లిని సంతోషపరుస్తున్నాడు. బుద్ధి లేనటువంటి కుమారుడైనా కుమార్తె అయినా తల్లికి దుఃఖాన్ని కలగజేస్తున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ సంసోను అనేటువంటి బలవంతునికి ఎప్పుడు బుద్ధి వచ్చింది అంటే తండ్రి అయిన దేవుడు అతన్ని విడిచిపెట్టినప్పుడు, ఎడబాసినప్పుడు, వదిలిపెట్టినప్పుడు జ్ఞానోదయం కలిగిందంట. దేవుని సంగమా, కొన్నిసార్లు మన పిల్లలు కూడా మనం అన్ని తెచ్చిపెడితే, అన్ని విధాలుగా సౌకర్యాన్ని కల్పిస్తే వానికి బుద్ధి ఎప్పుడు రాదు. విడిచిపెట్టాలి కొన్ని రోజులు. వాని కాళ్ళ మీద వాని బతకమని విడిచిపెట్టినప్పుడు బుద్ధి కలిగి చక్కగా కష్టపడి పని చేసుకోగలుగుతాడు. అంతవరకు నా తండ్రి ఉన్నాడుగా, నా తల్లి ఉందిగా అని తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించే వానికి తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలగజేస్తున్నాడు తప్ప సంతోషాన్ని కలగలేయడన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, సంసోను జీవితంలో అంతవరకు బుద్ధి ఎందుకు వచ్చింది అని మనం పరిశీలన చేస్తున్నామంటే, అంతవరకు సంసోను ఎవరు వెంబడి పడుతున్నాడు? దెలీలా వెంబడి పడుతున్నాడు. దెలీలా చెప్పినట్లుగా జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు. దెలీలా అడిగినటువంటి ప్రతి దానిని అతడు దేవుని రహస్యాలను కూడా బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దెలీలా ఏం చేస్తుందంటే అతన్ని ఫిలిష్తీయులకు అప్పగించాలని చూస్తుంది. కానీ సంసోను ఏం చేస్తున్నాడంటే ఆమె మాట విని ఆమె మాయలో పడి ఆమెకు కావలసినవన్నీ కూడా అతడు రహస్యాలు బయలుపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని సంగమా, ఎప్పుడైతే దేవుడు అతన్ని విడిచిపెట్టాడో అప్పుడు బుద్ధి వచ్చింది అని రాయబడింది. అందుకే చాలా జాగ్రత్తగా ఈ భక్తి జీవితంలో మనం పరిశీలన చేయాలి. దేవుని మీద ఆధారపడవలసిన వాడు, దేవుని మీద జీవితాన్ని కొనసాగించుకోవలసిన వాడు సంసోను దెలీలా చుట్టూ తిరుగుతున్నాడండి. అందుకే ప్రేమైన దేవుని సంగమ, దేవుడు విడిచిపెడితే అతని జీవితంలో ఫిలిష్తీయులు 2 కన్నులు అతన్ని పీకేశారు. ఆ మాట చదవండి, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 27వ వచనం. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ నుండి వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి.
అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకుని నిమ్మని యెహోవాకు మొర్రపెట్టి. ఎప్పుడు ప్రార్థన చేశాడండి ఇతడు? 2 కన్నులు పోయాయి. ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఎవరు కనపడడం లేదు. కానీ గుడి యొద్ద ఉన్నారని మాత్రం తెలుసు. అక్కడ రమారమి ఎన్ని వేల మంది ఉన్నారంట? 3,000 మంది ఉన్నారని తెలుసుకున్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా ఈ ఒక్కసారి నాకు బలాన్ని దయచేయి అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమిని దేవుని సంగమా, దేవుడు నీకు తోడుగా ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో బుద్ధి కలిగి ప్రవర్తించమన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు విడిచిపెట్టిన తర్వాత ఎంత బుద్ధి కలిగి జీవిస్తే ప్రయోజనం ఏముంది? ముందుగానే దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన సంసోను 2 కన్నులు పోయిన తర్వాత నాకు బలమీ ప్రభా, ఫిలిస్తీయులందరినీ చంపేస్తానని ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రయోజనం? అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. నీకు మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే దేవుడు మనిషిని విడిచిపెట్టినప్పుడు. ఎప్పుడైతే సంసోనును దేవుడు విడిచిపెట్టాడో అప్పుడు బుద్ధి కలిగింది, అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కొన్నిసార్లు అందరికీ అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నప్పుడు బుద్ధి రాదండి. బుద్ధిహీనముగానే బ్రతుకుతుంటాం, బుద్ధిహీనతలోనే జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటాం. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి మన జీవితాన్ని మనకు మనమే జ్ఞాపకం చేసుకుందాం. రండి, 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను. ఇక చూడండి, మనష్షేకును అతని మనుషులకు, అంటే అతని సైన్యానికి, అతని జనులకు దేవుడు ఏం పంపాడంట? వర్తమానాన్ని పంపాడంట. వర్తమానాన్ని పంపినప్పుడు మనష్షే ఏ స్థితిలో ఉన్నాడు? బుద్ధిహీనత స్థితిలో ఉన్నాడు. బుద్ధిహీనమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోయి దేవుడు ఎన్ని వర్తమానాలు పంపినా, ఎన్ని ఉపదేశములు పంపినా వినడము లేదు. మనుష్య ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? అప్పుడు బాధపడుతున్నాడు అండి. బుద్ధి లేనటువంటి కుమారుని ద్వారా తల్లికి దుఃఖాన్ని పుట్టిస్తున్నాడండి. బుద్ధి లేనటువంటి మనుష్య జీవితం ద్వారా దేవునికి దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. వర్తమానాన్ని పంపుతున్నాడు. నా కుమారుడు నా ఉపదేశాన్ని విని బుద్ధి కలిగిన వాడిగా మార్చబడతాడని ఎన్నిసార్లు వర్తమానాన్ని పంపిన మనష్షేకును తన జనులకు వర్తమానాన్ని పంపిన వారు మాట విననులకపోయిరి అని రాయబడింది. చదవండి, అక్కడ రాయబడిన మాట దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట. 11వ వచనం. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి ఎక్కడికి తీసుకుపోయారంట? అతనిని బబులోను చెరకు తీసుకుని వెళ్ళారంట. అప్పుడు బబులోను చెరలో అతని బందీ గృహంలో ఉంచి అతని గొలుసులతో బంధించారంట. ప్రేమైన దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్నమాట. మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుంది అంటే దేవుడు విడిచిపెట్టినప్పుడు, నీ కన్న తండ్రి నిన్ను వదిలిపెట్టినప్పుడు, అప్పుడు కష్టపడి పని చేసుకోవాలని బుద్ధి వస్తుందంట. ఎందుకంటే కష్టపడి పని చేసుకోకపోతే తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు. తండ్రి విడిచిపెట్టనంత వరకు తండ్రి ఉపదేశాన్ని వినకుండా బుద్ధిహీనంగా బ్రతికావు. బుద్ధిహీనుడైపోయి తండ్రిని బాధ పెడుతున్నాడంటే తండ్రిని విడిచిపెట్టినప్పుడు బుద్ధి తెచ్చుకుంటున్నారంట. అందుకే ప్రేమైన దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్నమాట. దేవుడు చూసినంత కాలం చూశాడు మనష్షేను జనులను
వర్తమానాన్ని పంపాడు కానీ వారు వినలేకపోయి ఏం రాయబడింది? వెంటనే దేవుడు ఏం చేశాడంట? దేవుడు వదిలిపెట్టేశాడు. ఎవరికి వర్తమానం పంపాడు? మళ్ళా బబులోను రాజుగారికి వర్తమానం పంపాడు, సైన్యాధిపతులకు వర్తమానాన్ని పంపాడు. ఇదిగో మనష్యని తీసుకుని వచ్చి బబులోను చెరలో మీరు ఉంచండి అని దేవుడు వర్తమానాన్ని పంపితే బబులోను రాజుగారు సైన్యాధిపతులందరూ వెళ్ళి అతని గొలుసులతో బంధించి బబులోను చెరకు తీసుకుని వెళ్ళిపోయారు. జాగ్రత్తగా వినండి, అక్కడ రాయబడిన మాట చదవండి. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట 12వ వచనం. ఎక్కడున్నాడంట? దేవుడు వదిలిపెడితే ఎక్కడున్నాడంట? శ్రమలలో ఉన్నాడు, బబులోను చెరలో ఉన్నాడు, అక్కడ బందీ గృహములో ఉన్నాడు. అతని నానా హింసలు పెడుతున్నారు. అక్కడ శ్రమలలో ఉన్నప్పుడు ఎవరు గుర్తుకు రావాలి? ఎవరు గుర్తుకు రావాలి? అక్కడ రాయబడిన మాట చదవండి. అతడు శ్రమలలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మరలీడగా. ఎప్పుడొచ్చింది బుద్ధి? వర్తమానాన్ని పంపినప్పుడు బుద్ధి రాలేదు. ఎందుకంటే వర్తమానాన్ని వింటే బుద్ధి వస్తుంది. బుద్ధి కలిగిన కుమారుడు తండ్రిని, పరమ తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపరుస్తున్నాడు. కానీ మనష్షే వర్తమానాన్ని పంపినప్పటికీ కూడా దేవుని మాటను ధిక్కరించి దేవుని మనసును బాధ పెట్టి బబులోను చెరకు దేవుడే పంపించినట్లుగా మనం చూస్తున్నాం. బబులోను చెరకు వెళ్ళిన తర్వాత అతడు ఏం చేశాడంటే అప్పుడు తగ్గించుకుని ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. వర్తమానాన్ని పంపినప్పుడు ఉపదేశాన్ని విని జ్ఞానం తెచ్చుకొని జీవించినట్లయితే మనుష్యుని మించిన రాజు మరొకడు ఉండేవాడు కాదు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు వర్తమానాలు పంపినప్పుడు వినడం, గ్రహించడం నేర్చుకోవాలి. ఎందుకంటే బుద్ధి కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరుస్తున్నాడు. చూడండి అన్నమాట. 12వ వచనం మళ్ళా చదవమ్మా. అతడు శ్రమలలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు, ఎవరికి? దేవునికి మొరపెడుతున్నాడు. దేవునికి మొరపెడుతున్నాడు. దేవుడు వర్తమానాన్ని పంపినప్పుడు ఏమైంది అంటే దేవుడు చెయ్యి విడిచిపెడితేనే బుద్ధి వస్తుంది మనిషికి. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, దేవుడు చెయ్యి వదిలిపెట్టేంత వరకు బుద్ధిహీనతలో బ్రతకొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అది అంతకు మించిన అవమానం మరొకటి ఉండదు. దేవుని సన్నిధిలో సంసోను బలాఢ్యుడు, బలవంతుడైన వాడు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. దేవుడు వదిలిపెడితే ఫిలిస్తీన్ల చేతుల్లో తిరగటి రాయి వలె మార్చబడ్డాడంట. ఎంత అవమానం అండి! ఉపదేశాన్ని విన్నటువంటి కుమారుడు తండ్రిని సంతోషపరుస్తున్న రీతిగా దేవుడిచ్చే వర్తమానాన్ని వినేటువంటి ప్రతి మనుషుడు పరమ తండ్రి అయిన దేవుని సంతోషపరిచే కుమారుడిగాను కుమార్తెగాను ఉండాలన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. వర్తమానాలు పంపిన మనుష్యే పట్టించుకోనట్టుగా మీరు కూడా పట్టించుకోకపోతే ఏదో ఒకరోజు దేవుడు చెయ్యి విడిచిపెడతాడు. ఆ స్థితి రాకమునిపే ఉపదేశాన్ని మనమందరము కూడా ఈ మధ్యాహ్నం వేళ విని వాటిని అంగీకరించుదుముగాక. ఆమేన్. చూడండి, శ్రమలలో ఉన్నప్పుడు మనిషి యెహోవాకు ప్రార్థన చేశాను అని రాయబడింది. ఆ మాట చదువుమా. మరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు, హల్లెలూయా. చూడండి, ఎక్కడికి తీసుకొచ్చాడంటే దేవుడు తిరిగి మరలా యెరూషలేములోనికి తీసుకుని వచ్చాడు.
మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందయ్యా అంటే దేవుడు చెయ్యి విడిచిపెట్టినప్పుడు బుద్ధి వస్తుంది. అందుకే కొన్నిసార్లు మన పిల్లలకు కూడా బుద్ధి రావటానికి చెయ్యి వదిలిపెట్టండి. కొందరు పట్టుకొని ఉంటారు, ఏమైపోతాడో నిన్ను వదిలిపెడితే అని. నువ్వు వదిలిపెడితే బుద్ధి వస్తుందన్న జ్ఞానాన్ని తెలుసుకొని బ్రతకడానికి సిద్ధపడతారు. నువ్వు పట్టుకుని ఉన్నంత వరకు నా తల్లి ఉంది, నా తండ్రి ఉన్నాడని వారి మీద ఆధారపడి జీవించేవాడు ఏదో ఒకరోజు శ్రమల పాలైపోతాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా మొరలిడ్డాడు, ప్రార్థన చేశాడు, యెహోవా అతనికి జవాబిచ్చాడు. తిరిగి మరలా యెరూషలేములోనికి తీసుకుని వచ్చిన తర్వాత బుద్ధి వచ్చినప్పుడు ఎలా బ్రతికాడు చూడండి అన్నమాట. కింద చూదమ్మా. వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాడు. హల్లెలూయా. అంతవరకు ఎవరు దేవుడై ఉన్నాడు అనుకున్నాడంట మనష్షే. ఆ మాట ఒకసారి చదువుతారా? అక్కడ రాయబడిన మాట చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు. 15వ వచనం చదవండి. మరియు యెహోవా మందిరము నుండి అన్యుల దేవతలను విగ్రహములను తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేసెను. అంటే అంతవరకు ఇవేం చేశాడంట మనష్షే? విగ్రహములన్నిటినీ పూజించడం ప్రారంభించాడు. యెహోవా మందిరములో కూడా విగ్రహాలు తెచ్చి నిలిపాడంట మనష్షే. పై వచనంలో చదివితే మనకు అర్థమవుతుందో మాట. పై చదవండి. అదే 14వ వచనం. ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణము బయట గీహోనునకు పడమరగా లోయందు మస్తబు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటినీ సేనాధిపతులను ఉంచెను. అంటే అన్యుల విగ్రహములన్నిటినీ కూడా మనష్షే తన మందిరంలో నిలుపుకున్నాడంట. యెహోవా మందిరంలో నిలుపుకొని జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడంట. 9వ వచనాన్ని చూడండి. ఈ ప్రకారము మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయెను. చూడండి, అన్య దేవతలు యెహోవా వెళ్ళగొడితే మనష్షే తెచ్చి మరలా యెహోవా మందిరంలో నిలబెట్టుకున్నాడంట. దేవుడు వర్తమానాలు పంపినప్పటికీ కూడా అతనికి బుద్ధి రాలేదు. దేవుని సంగమా, వర్తమానాలు వింటే కదా బుద్ధి వచ్చేది. తండ్రి మాట తల్లి మాట విని వాటి ప్రకారంగా జీవిస్తే కదా బుద్ధి కలిగిన కుమారుడిగా బ్రతికేది. దేవుడు ఎన్నిసార్లు వర్తమానాన్ని పంపినా దేవుని సన్నిధిలో మనష్షే మాట విననొల్లడి వాడై ఉన్నాడు. అందుకే మనష్షేను బబులోను చెరకు దేవుడు అప్పగించినప్పుడంట యెహోవా దేవుడై ఉన్నాడని తెలుసుకున్నాడంట. నీకు ఎప్పుడు బుద్ధి వస్తుందో అని దేవుని సన్నిధిలో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో నీకు బుద్ధి రావాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మనష్షే వలె దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టక మునిపే దేవుడు హెచ్చరిక సంబంధమైన వాక్యాన్ని హెచ్చరిస్తున్నప్పుడు ఆయన వాక్యాన్ని విని గ్రహించి బుద్ధి తెచ్చుకోమన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఇదిగా. మొదటిది, దేవుడు చెయ్యి విడిచిపెట్టినప్పుడు మనిషికి బుద్ధి వస్తుంది. అన్ని దేవతలను పూజించిన మనష్షే యెహోవా దేవుడై ఉన్నాడని తెలుసుకుని ఉన్నాడంట. తెలుసుకుని ఏం చేస్తున్నాడంట? 16వ వచనం చదవండి. ఇదియుగాక అతడి యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను
కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. యెహోవాయే దేవుడై ఉన్నాడని తెలుసుకున్నాడంట. రెండవది ఏం చేశాడంట, అక్కడ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇశ్రాయేలులారా, యెరూషలేము వారులారా, యూదా వారులారా, యెహోవాను మీరు సేవించుడి అని ఆజ్ఞ ఇస్తున్నాడంట. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే దేవుడు చెయ్యి విడిచిపెట్టినప్పుడు బుద్ధి వస్తుంది. దేవుని విలువ తెలియాలి అంటే, దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి అంటే, మనుష్యలాగా మన పరిస్థితి రాకమునిపే నిజంగా బైబిల్ చదువుతున్న మనం, ఉపదేశాలు వింటున్న మనం దేవునికి లోబడి జ్ఞానము తెచ్చుకొని మన జీవితాల్లో దేవుని ఉపదేశాన్ని అంగీకరించేవాడు బుద్ధి కలిగిన వాడని దేవుని తెలియజేస్తున్న రీతిగా ఆయన ఉపదేశాన్ని వినేటువంటి వాడు తండ్రి అయిన దేవుని సంతోషపరుస్తాడన్న ఉద్దేశాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. రెండవది చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం. ఎప్పుడు బుద్ధి వస్తుందో దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి చూడండి. మరియు వచ్చు భాగం ఎమ్మని తన తండ్రిని అడగగా అతడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమై పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడి ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట మనందరికీ తెలుసు. తండ్రి యొద్ద ఉన్నాడు, తండ్రి అతనికి కావలసినవన్నీ ఇస్తున్నాడు, సమృద్ధిగా ఉన్నాడు. కానీ ఒకానొక రోజున తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు వచ్చే భాగం ఇమ్మని తండ్రిని అడిగాడు. ఇద్దరు కుమారులను పిలిచి, బాబు ఈ ఆస్తి నీకు, ఈ ఆస్తి చిన్నవానికని పంచిపెట్టాడు. పంచిపెట్టిన తర్వాత ఎవని ఆస్తి వాడు తీసుకొని, పెద్దవాడేమో సేద్యం చేసుకుని కష్టపడి తండ్రి దగ్గర ఉన్నాడు. చిన్నవాడు ఏం చేశాడు, ఆస్తినంతా కూడా అమ్మేసి డబ్బును తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినండి, దేవుడు మాట్లాడుతున్నమాట. ఎప్పుడు మన జీవితంలో బుద్ధి వస్తుందంటే సమస్తాన్ని కోల్పోయినప్పుడు, మన జీవితంలో ఉన్న ఆశీర్వాదాలు పోగొట్టుకున్నప్పుడు, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు, దేవుడిచ్చినటువంటి సిరి సంపదలను పోగొట్టుకున్నప్పుడు ఒక మనిషికి బుద్ధి కలుగుతుంది అని రాయబడింది. అందుకనే ప్రేమైన దేవుని సంగమా, అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు మనిషి బుద్ధి కలిగిన వాడిగా బ్రతకడము లేదు, బుద్ధిహీనమైన స్థితిలో బ్రతుకుతున్నాడు. బుద్ధిహీనతగా జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు. తండ్రి యొద్ద ఉన్నప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఎప్పుడైతే సమస్తాన్ని కోల్పోయాడో అప్పుడు ఏమొచ్చిందంట, అతనికి బుద్ధి వచ్చినప్పుడు చదవనమాట. వాడు ఎవరు గుర్తొచ్చారంట, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఆ మాట చదవండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చును. ఎప్పుడు వచ్చిందండి బుద్ధి ఇతనికి? సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు బుద్ధి వచ్చింది. సిరి సంపదలు పోగొట్టుకున్నప్పుడు బుద్ధి వచ్చింది.
అన్నీ ఉన్నప్పుడు దేవుడు అనేవాడు ఎవడు? దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళి ఎందుకు దేవుని స్తుతించాలి అన్న గర్వముతో, అహంకారముతో, విచిత్రమైన బుద్ధిహీనతలో బ్రతికేటువంటి నమ్మకార్థమైన భక్తుడు మారాలి అన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడిచ్చిన ఆస్తిని యుద్ధ నుంచి తీసివేయక మునిపే బుద్ధి కలిగిన కుమారుడిగా మార్చబడాలన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, నీకున్న ఆరోగ్యం దేవుడు తీసివేయక మునిపే, నీకున్నటువంటి సమాధానాన్ని, సంతోషాన్ని దేవుడు తీసివేయక మునిపే దేవుని ఉపదేశాన్ని విని బుద్ధి కలిగిన కుమారులుగా బ్రతకమని దేవుడు మాట్లాడుతున్నాడు. బుద్ధి కలిగిన కుమారుడు తండ్రిని, తల్లిని సంతోషపరుస్తాడండి. బుద్ధి లేనివాడు తల్లిని, తండ్రిని దుఃఖపరుస్తాడంట. పరమ తండ్రి అయిన దేవుని కూడా మనం దుఃఖపరుస్తున్నామేమో అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే సమస్తం మన యుద్ధ నుంచి దేవుడు తీసివేయక మునిపే బుద్ధి కలిగి బ్రతకమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆస్తి పంచుకున్నాం, కానీ తండ్రితోనే కట్టుబాటు కలిగి జీవించింటే బాగుండేది. తండ్రి దగ్గర ఉంటే నా ఆస్తిని నేను సంతోషింపకుండా చేస్తాడు, ఎప్పుడు కష్టపడి పని చేసుకోమని చెప్తాడు, ఎప్పుడు సేద్యం చేయమని చెప్తాడు, ఎప్పుడు పొలంలో పని చేయమని చెప్తాడని తెలుసుకుని, కష్టపడమని చెప్తాడని తెలుసుకుని సుఖానికి అలవాటు పడిన కుమారుడు తండ్రి యొద్ద నుంచి ఆస్తిని తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఏమయ్యింది? సమస్తాన్ని కోల్పోయాడు. ఉన్న ఆస్తిని, ఉన్న ఆరోగ్యాన్ని, ఉన్న సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు మరల ఎవరు గుర్తొచ్చారంట? తండ్రి ఉపదేశాన్ని వినంటే బాగుండేదిరా, నేను, నా పిల్లలు, నా భార్య బాగుపడేవాళ్ళం అని దుఃఖపడిన వారు సమాజంలో లేరా అండి? ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, తల్లి నీకు బోధిస్తుంది నువ్వు బాగుపడాలని, తండ్రి నీకు ఉపదేశిస్తుంది నువ్వు ఆరోగ్యంగా, సమాధానంగా, పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని. కష్టపడకపోతే నీకు ఎవరు తీసుకొస్తారండి భోజనాలు? తండ్రి ఉన్నంత వరకు, తల్లి ఉన్నంత వరకు పోషిస్తుంది. వారు మెత్తబడిన తర్వాత కష్టపడాలి కదా. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, తల్లిని, తండ్రిని సంతోషపరచబడే బుద్ధి కలిగిన వాడని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే సమస్తాన్ని కోల్పోయిన తర్వాత అతని జీవితంలో బుద్ధి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ చూడండి, బుద్ధి వచ్చి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేయాలి? అరే, సమస్తాన్ని నువ్వు పోగొట్టుకున్నావు కదా, నా ఆస్తిలో, నా యొద్ద ఉన్న ఆస్తులు నీకు భాగం లేదు, పంచిపెట్టానని వదిలేయాలి. కానీ తండ్రి ఏం చేశాడు? ఆ మాట చూసి ముందుకెళ్దాం. అమ్మా 22 వచ్చింది చూడండి. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువుని తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి కలిగిన కుమారుని వలె, బుద్ధి కలిగిన కుమార్తె వలె ఉపదేశాన్ని విని అంగీకరించి తండ్రి యొద్దకు తిరిగి వస్తే మొదటగా సంతోషపడవాడు నీ తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందిలేరా, ఇప్పటికైనా పని చేసుకుంటున్నాడు అని సంతోషపడేటువంటి తల్లి, తండ్రి. అందుకే ప్రియమైన దేవుని సంగమా, నిన్ను కనిపించిన తల్లిదండ్రుల మాట విని కష్టపడి పని చేసుకోండి, బాగుపడండి, సుఖంగా, సంతోషంగా ఉండండి. చెడిపోయినా మరలా తండ్రి యొద్దకు తిరిగి వస్తే నీకు కావలసినవన్నీ ఇచ్చేటువంటి వాడు తండ్రి. ఏమాత్రం కూడా తల్లిదండ్రులు తోసేసేవాళ్ళు కాదు. కడుపున పుట్టిన పిల్లలు తోసేస్తారేమో తల్లిదండ్రులనే, కానీ తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడు కూడా త్రోసివేయరండి. అందుకే ప్రేమైన దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్నమాట, సమస్తమును కోల్పోయినప్పుడు బుద్ధి వచ్చింది, తిరిగి తండ్రి యొద్దకు వస్తే మరలా తండ్రి అతనికి కావలసినవన్నీ కూడా ఇచ్చేశాడు. ప్రేమైన దేవుని సంగమా, నీ జీవితంలో ఏది కూడా కోల్పోక మునిపే తండ్రి యొద్దన ఉన్నప్పుడే బుద్ధి కలిగి జీవించినట్లయితే బుద్ధి కలిగిన కుమారుడిగా బ్రతుకుతావన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయంలోనికి రండి. దేవుడు చాలా స్పష్టంగా
నాతో దేవుడు మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం తీసానా 4వ వచనం చూడండి. వారు ఎదుట దిగి గాజాకు పోవునంత దూరం భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, మిద్యానీయులు ఇశ్రాయేలు మీదికి వచ్చారు. ఇశ్రాయేల్ మీదికి వస్తే ఇశ్రాయేలులందరి జీవితాల్లో జీవనాధారమైనది ఏది కూడా మిద్యానీయులు వారికి ఉండనివ్వలేదంట. గొర్రెలు కానీ మేకలు కానీ ఎడ్లు కానీ గాడిదలు కానీ ఏది కూడా జీవనాధారమైనది ఏది కూడా వారికి ఉండనివ్వలేదంట. ఇంకో మాట రాయబడింది ఏంటంటే, వారికి పంట చేతికొచ్చినప్పుడు ఇంకా తెల్లవారితే పంటను కోద్దామనుకునే సమయమున చేతికొచ్చిన నేల పంటను కూడా వారు కోసుకుని వెళ్ళిపోయారంట. జీవనాధారమైనది ఏది కూడా వారి జీవితంలో లేకుండా పోయిందంట. కారణం ఏంటో చెప్పనా? దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్నమాట. ఇశ్రాయేలుల ప్రజలకి దేవుడు వర్తమానాన్ని పంపాడు, కానీ ఉపదేశాన్ని వినకుండా గ్రహించకుండా బుద్ధిహీనతలో బ్రతికినటువంటి ఇశ్రాయేలుల ప్రజల జీవితాల్లో వారు ఏ స్థితికి వచ్చారో చూడండి. అక్కడ రాయబడిన మాట, జీవనాధారమైనది ఏది కూడా దేవుడు వారికి లేకుండా చేసెను అని రాయబడింది. ఎందుకు అంటే దేవుడు వారికి హెచ్చరిక చేశాడు. 10వ వచనాన్ని చూడండి. మీరు అమ్మోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకూడదు అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతిరి. దేవుడు ఉపదేశాన్ని ఉపదేశిస్తున్నప్పుడు ఉపదేశాన్ని వినేటువంటి వాడు బుద్ధి కలిగిన కుమార్తెగా బ్రతుకుతారు. దేవుడు ఉపదేశించినప్పుడు ఉపదేశాన్ని అంగీకరించకపోతే, ఉపదేశ ప్రకారంగా జీవించకపోతే బుద్ధి లేనివాడు, అందుకే తండ్రికి తల్లికి వాడు దుఃఖాన్ని పుట్టిస్తున్నాడు అని రాయబడింది. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు ఒక వర్తమానాన్ని పంపాడు. ఏమన్నాడు? మీరు అమ్మోరీయుల దేశమున నివసించుచున్నారు కదా, వారి దేవతలకు మీరు భయపడకూడి అన్నప్పుడు దేవుని మాట వారు ఏం చేశారంట? వినకపోయిరంట. మనం వింటున్నామా? వింటేనే బుద్ధి కలిగిన వారిగా బ్రతుకుతాం. వినకపోతే బుద్ధిహీనతలోనికి జీవితాన్ని కొనసాగించుకుంటామని రాయబడింది. వాటికి భయపడి మనం ఏం చేస్తున్నామంట? వాటికి భయపడి వారి ఆచారాలు ఆచరిస్తున్నారంట, వారి పద్ధతులు ఆచరిస్తున్నారంట, వారి పండగలు చేస్తున్నారంట, ఇంకా వారు చేస్తున్నవన్నీ కూడా మనం చేస్తున్నామంట. ఎందుకు? నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడము లేదు కానీ వాటికి భయపడుతున్నావు. అందుకే దేవుడు ఏం చేశాడు? మిద్యానీయులను పంపిస్తే మిద్యానీయులు ఇశ్రాయేలుల జీవితాల్లో జీవనాధారమైనది ఏది కూడా లేకుండా చేసిరి అని రాయబడింది. అప్పుడు వారి జీవితంలో సమస్తం కోల్పోయిన తర్వాత తినడానికి తిండి లేకపోతే వారు ఏం చేశారంట? బుద్ధి వచ్చిందంట. అప్పుడు హల్లెలూయా. మన జీవితంలో నుండి కొన్నిసార్లు అన్నీ బాగా ఉంటే దేవుని మందిరానికి రాం. అనారోగ్య స్థితిలో ఉన్నామనుకోండి, ఎప్పుడు వస్తాం మన దేవునికంటే? ఏ అనారోగ్యం మన జీవితంలో చెడిపోయినప్పుడు అప్పుడు దేవుడని దేవుని పాదాలు పట్టుకోవడానికి వస్తాం. ఎప్పుడు రానోను కూడా అప్పుడు దేవుని మందిరానికి వస్తాడు. పాస్టర్ గారు నాకు పానం పడదండి, ప్రార్థన చేయండి అని. మంచిదే రావడం, కానీ అన్నీ ఉన్నప్పుడు నీవు వస్తే నీ దేవుడిని యెహోవా నిన్ను చూసి సంతోషిస్తాడండి. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మిద్యానీయులు దేవుని సన్నిధిలో దేవుడు వారి జీవితంలో ఏది కూడా లేకుండా చేసేసాడు. కారణం ఏంటో చదవండి. వారి యెహోవాకు భయపడకుండా వారి దేవతలకు వారు భయపడిరి అని రాయబడింది. మొదటి వచనం చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల మిద్యానీయులకు వారిని దేవుడు అప్పగించేశాడు.
3వ వచనం చదవండి. ఇశ్రాయేలులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానులు అమాలేకీలను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంతా విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవనాధారమైనది మరి ఏ దానిని గాని ఇశ్రాయేలుకు ఉండనివ్వలేదు. వారును వారి వంటలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలుడు మిద్యానుల వలన మిక్కిలి హీన దశకు దిగజారిపోయారంట. ఏమీ లేని పరిస్థితుల్లోనికి వచ్చేసారంట. సర్వమును దేవుడు సమకూర్చాడు, ఆహారం ఇచ్చాడు, పశువులను ఇచ్చాడు, సిరి సంపదలను ఇచ్చాడు. కానీ దేవుడు ఒకటే చెప్పాడు, బాబు అమ్మోనీయుల దేవతలకు మీరు భయపడకూడదు అన్నాడు. కానీ దేవుని ఉపదేశాన్ని వారు ఏమాత్రం కూడా వినలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని వాక్యాన్ని ఉపదేశాన్ని వింటున్నాం? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ చెవులు విని ఈ చెవులు వదిలిపెడుతున్నావు? ఈ ఉపదేశాన్ని విని నువ్వు గ్రహించగలిగితే దేవుని సంతోషపరిచేటువంటి బుద్ధి కలిగిన వాడిగా, బుద్ధి కలిగిన దానిగా నువ్వు ఉంటావన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా వారు మిక్కిలి హీన దశకు దిగజారిపోయారంట. అప్పుడు హీన దశకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో చూడన్నమాట. వారు యెహోవాకు అంతవరకు ఎవరికి మొరపెట్టారు? అన్య దేవతలకు, అమ్మోరీయుల దేశంలో నివాసం చేస్తున్న వారి దేవతలకు మొరపెట్టారు. వాటికి భయపడొద్దండి దేవుడు చెప్పినా దేవుని ఉపదేశాన్ని విననొల్లకపోయిరి. అందుకే వారు హీన దశకు దిగజారిపోయినప్పుడు వారు యెహోవాకు సమస్తాన్ని కోల్పోయినప్పుడు నువ్వు బుద్ధి కలిగిన వాడిగా ప్రవర్తిస్తున్నావేమో, మంచిదే. కానీ సమస్తము ఉన్నప్పుడే నీ దేవునికి భయపడి బుద్ధి కలిగిన వారిగా ప్రవర్తించమన్న భావాన్ని దేవుడు నీతో నాతో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే సమస్తము కోల్పోయినప్పుడు బుద్ధి వచ్చినటువంటి వారు మనుష్యులాగా బ్రతకకుండా దేవుని సన్నిధానములో మనమందరము కూడా తప్పిపోయినటువంటి కుమారుని వలె, ఇశ్రాయేలుల వలె మన జీవితంలో సర్వము కోల్పోయినప్పుడు బుద్ధి కలిగిన వారిగా కాకుండా, సర్వము ఉన్నప్పుడే, సమస్తము దీవెన ఉన్నప్పుడే బుద్ధి కలిగిన వారిగా ప్రవర్తించమన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ మాట యోనా గ్రంథంలోనికి రండి. 2వ అధ్యాయం, యోనా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. తీసిరా. ప్రాణము వచ్చినంతగా మళ్ళా చదవనమాట. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది అని ప్రార్థన చేస్తున్నాడంట. ఎక్కడున్నాడంటే మత్స్యము కడుపులో ఉన్నాడు, సముద్ర దిగంతములోనికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు అతడు తెలివి కలిగి బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడయ్యా అంటే, ఎప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడంటే ఇంకా ప్రాణం పోతుందని తెలిసినప్పుడు బుద్ధి వచ్చిందంటే తనకి. అంతవరకు ఏం చేశాడు? నినివే ప్రాంతానికి వెళ్ళమన్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషుకి వెళుతున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళండిరా బాబు అంటే ఎక్కడ ఉంటున్నారు? బజార్లో, ఇండ్ల దగ్గర, వ్యర్థమైన కార్యక్రమాలకు. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. ప్రాణాంతము కలుగుతున్నప్పుడు, ప్రాణభయము కలిగినప్పుడు, బుద్ధి వచ్చి జీవితాన్ని కొనసాగించుకోక మునిపే, ప్రాణమున్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే, సమాధానంగా ఉన్నప్పుడే దేవుని ఉపదేశాన్ని విని ఆయన సంతోషపరిచినట్లయితే మన జీవితంలో అద్భుతముగా జీవితాన్ని దేవుడు నడిపిస్తాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే నినివే ప్రాంతానికి వెళ్ళమంటే తర్షీషుకి వెళుతున్నాడు. దేవుడు ఎత్తి సముద్రంలో పడేస్తే
అతన్ని చేప వచ్చి మింగినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రాణాంతము వచ్చునంతగా జలమును నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తల అంటుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో ముర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని, నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఇతడు? చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇంక నేను చచ్చిపోతున్నా, ఇంకా బ్రతకను, నా ప్రాణం అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకునే పరిస్థితుల్లో యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది బ్రతికినంత వరకు దేవుని మందిరానికి రారు, బలం ఉన్నంత వరకు దేవుని మందిరానికి రారు. బడమంతా కూడా ఇగిడిపోయిన తర్వాత, ఒట్టి ఎముకలు బయటపడిన తర్వాత అప్పుడు దేవుడని కట్టపట్టుకుని దేవుని మందిరానికి వస్తారు. అంతవరకు ఏం చేస్తారు? ఇష్టానుసారంగా యోనా వల్లే దేవుని మాటను పక్కన పెట్టి ఇష్టానుసారంగా బుద్ధి లేని వారిగా బుద్ధిహీనత స్థితిలో జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు. ఎవడికి కావాలి? ఎముకలన్నీ బయటపడిన తర్వాత, పళ్ళని రాలిపోయిన తర్వాత పాట కూడా పాడడానికి రాని పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చి పాట పాడుతుంటే ఎవడికి కావాలి? ప్రాణం ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే బుద్ధి తెచ్చుకొని బుద్ధిమంతుల వల్ల బ్రతికితే, ఆయన ఉపదేశాన్ని విని అంగీకరించి జీవితాన్ని కొనసాగించుకుంటే దేవుడు అద్భుతంగా దీవిస్తాడండి. ఉపదేశాన్ని అంగీకరించకుండా బుద్ధి లేని వారిగా ప్రవర్తించినట్లయితే దేవుడే నిన్ను సముద్రంలోనికి ఎత్తి పడేస్తాడు. దేవుడే నిన్ను శ్రమల పాలు చేస్తాడు. దేవుడే నీ జీవితాన్ని పతనం చేస్తాడని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఉపదేశాన్ని విన్నటువంటి కుమారుడు తల్లిని తండ్రిని సంతోషపరుస్తాడు. ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించే ప్రతి మనుషుడు పరమ తండ్రి అయిన దేవుని సంతోషపరిచే వారిగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. తరిశీసుకు వెళ్ళిపోతున్నాడు, దేవుడు చూస్తున్నాడు. సముద్రం నుంచి ఎత్తి పారేశాడు. చేప గడుపులో ఉండి నా ప్రాణం అయిపోయిందని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వెంటనే అతని మరలా ప్రార్థన విని అంగీకరించి జవాబిచ్చి చేప కడుపులో నుంచి ఎక్కడికి వేసాడంట? ఒడ్డుకేసాడు. ముగించబోతున్న, జాగ్రత్తగా వినండి. ఒడ్డుకేసాడు. ఒడ్డుకేసిన తర్వాత దేవుడు మళ్ళీ ఏం చెప్పాడు? నినివే ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు. 3వ అధ్యాయంలో ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళి సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత నినివే ప్రాంత ప్రజలందరూ కూడా దుర్మార్గాన్ని విడిచి రక్షణ పొందారు. జాగ్రత్తగా వినండి. 3వ అధ్యాయం 10వ వచనంలో చదివితే, వారి మీదికి రావలసిన కీడు దేవుడు ఆపివేసెను అని రాయబడింది. ఇదంతా కూడా ఎవరు చూశారు? యోనా చూస్తున్నాడు. ఎక్కడున్నాడంట యోనా? ఆ మాట ఒకసారి చదువుతారా? 4వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. యోనా దీన్ని చూసి బహు చింతాక్రాతుడై కోపగించుకుని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పక్షాతాపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకుని దానికి ముందుగా తరిచేసినకు ఈయనకి తెలుసండి. ఈయన ఏ ఉద్దేశంతో వెళ్ళలేదంటే, నినివే ప్రాంత ప్రజలకు, ఇశ్రాయేలుల ప్రజలకు వైరము ఉండేది. అందుకు వారు పతనం కావాలని కోరుకున్నాడు యోనా. వారు నాశనమైపోవాలనుకున్నాడు యోనా. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. దేవుని ఉపదేశాన్ని అంగీకరించేవాడు దేవుని సంతోషపరుస్తాడు, కానీ వాటిని అంగీకరించకుండా ఇష్టానుసారంగా జీవించేవాడు పరమ తండ్రి అయిన దేవుని దుఃఖపరుస్తాడన్న భావాన్ని యోనా గ్రంథంలో మనం చూస్తాం. ఆ తర్వాత మరలా యోనా ఏం కోరుకున్నాడంటే నాశనాన్ని కోరుకున్నాడు. సువార్త ప్రకటిస్తున్నా, నినివే ప్రాంతానికి ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళి సువార్త ప్రకటించినా నాశనాన్ని కోరుకున్నాడు తప్ప అది రక్షించబడాలని కోరుకోలేదు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఉపదేశాన్ని అంగీకరించి మన జీవితంలో వాటి ప్రకారం జీవించగలిగితే
ప్రాణాంతము వచ్చినప్పుడు మన జీవితంలో బుద్ధి కలగకుండానట్లుగా ప్రాణము ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే బుద్ధి కలిగినటువంటి జీవితాన్ని కొనసాగించుకోవాలన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, మన జీవితంలో ప్రాణం పోతున్నప్పుడు చాలామంది బుద్ధి కలిగి జీవించిన వారు ఉన్నారు. రాజుల గ్రంథంలోనికి రండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. నీవు అతని చూసి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీని స్వాధీనపరుచుకునవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకినో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. చూడండి, ఏలీయా ప్రవక్త గారు వచ్చి ఎవరితో చెప్తున్నారంట? అహాబు రాజుతో చెప్తున్నాడు. అయ్యా, నాబోతు యొక్క ద్రాక్ష తోట కావాలని అన్యాయంగా నీతిమంతుడైన యథార్థవంతుడైనటువంటి నాబోతును చంపావు కదా. అతని రక్తము ఏ స్థలమందు కుక్కలు నాకాయో అదే స్థలమందు నీ రక్తమును కుక్కలు నాకబోతున్నాయని చెప్పాడు. జాగ్రత్తగా వినండి. నేను చనిపోతాను అనేటువంటి పరిస్థితుల్లో నాబోతు జీవితాన్ని పతనం చేసినటువంటి అహాబు యొక్క రాజుగారి జీవితంలో ఇంకా ప్రాణభాయం కలిగింది. జాగ్రత్తగా వినండి. అంతవరకు అహాబు ఎలాంటి వాడంటే ఒక క్రూరుడిగా ప్రవర్తించాడు, ఒక విగ్రహారాధికుడిగా ప్రవర్తించాడు. అహాబు కుటుంబమే ఇశ్రాయేలులకు శ్రమ తెచ్చిన వారిగా ఉన్నారు. ప్రవక్తలను చంపించేసింది తన భార్య యెజబెలు. దేవుని సంఘం ఆ కుటుంబమే ఇశ్రాయేలుల ప్రజలందరికీ శ్రమకు యెజబెలు, అహాబు గారి కుటుంబం అంతా కూడా కారణముగా మార్చబడింది. అలాంటి కుటుంబము దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నమాట, ఇదిగో నువ్వు పతనం కాబోతున్నావు. నాబోతు రక్తము కుక్కలు ఏ స్థలమందైతే నాకయ్యో అదే స్థలమందు నీ రక్తమును కుక్కలు నాకబోతున్నాయి అని చెప్పగానే ఆ మాట చదవండి. దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడబోతున్నాడు. 25వ వచనం. తన భార్య యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చెయ్య తాను అమ్ముకున్న అహాబు వంటి వాడు ఎవడనూ లేడు. ఇశ్రాయేలుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమ్మోరీల ఆచార రీతిగా విగ్రహమును పెట్టుకొని అతడు బహుగా హేయముగా ప్రవర్తించెను. ఏం మాటలు? అహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి ఏం చేస్తున్నాడంట? వ్యాకుల పడుతూ ఉన్నాడంట. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. సామెతలు 28:7 చదవండి. సామెతలు 28:7. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. ఉపదేశమును అంగీకరించువాడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తిని, ఉపదేశమును అంగీకరించువాడు బుద్ధి గలవాడు అని రాయబడింది. ఇక్కడ అహాబు అనేటువంటి వ్యక్తి దేవుడు ప్రవక్త ద్వారా వర్తమానాన్ని పంపించాడు. వర్తమానాన్ని పంపించి వర్తమానం అంతా చెప్పేశాడు. చెప్పిన తర్వాత అహాబు ఈ మాటలన్నీ కూడా వింటూ వచ్చాడు. విని ఏం చేశాడు? బుద్ధి తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రజలారా, దేవుడు మాట్లాడుతున్నమాట. ఈ యొక్క మధ్యాహ్నం వేళ దేవుని ఉపదేశాన్ని వింటున్నావేమో. మన జీవితంలో ప్రాణాపాయము రాకమునిపే, ప్రాణాన్ని పోగొట్టుకోకమునిపే అహాబు రాజు వలె ఉపదేశాన్ని విని బుద్ధి తెచ్చుకున్నట్లయితే మన జీవితంలో ప్రాణాపాయము ఏమాత్రం కూడా రాదు అన్న భావాన్ని దేవుడు సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట చదవండి. ఆ మాటలు వినగానే అహాబు గోనపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీడైన ఏలీయాకు ప్రత్యక్షమై
ఇలాగూ సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత, బుద్ధి వచ్చిన చేత, ఉపదేశమును విని బుద్ధి తెచ్చుకున్నట చేత, మాట చదువు, ఆ అపాయము అతని కాలమందు సమీపింపకుండా ఆపాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్నమైన దేవుని ఉపదేశాన్ని వింటున్న మన జీవితంలో బుద్ధి కలిగి ప్రవర్తించుదుముగాక. ఆమేన్. ఇంకా కొన్నాళ్ళు ఇలాగనే జీవితంలో, ఇంకా కొన్నాళ్ళు ఇలాగనే బ్రతుకుతామని అనుకొని బుద్ధిహీనత వల్ల జీవితాన్ని కొనసాగించుకున్నావా? కన్న తల్లిదండ్రులకు బాధ తెచ్చేటువంటి నీవు పరమ తండ్రి అయిన దేవునికి బాధ తీసుకుని వస్తున్నావా? జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ భక్తి జీవితంలో ఆహాబు రాజు గారు ఎంత క్రూరుడో, ఎంత నరహంతకుడో మనందరికీ బాగా తెలుసు. కానీ అలాంటి వాడు ఉపదేశమును విని బుద్ధి తెచ్చుకుని దేవునికి భయపడి తన ప్రాణం పోకుండానట్లుగా కాపాడుకున్న ఆహాబులాగా మనము జీవితాన్ని మార్చుకుందుముగాక. ఆమేన్. ముగించుకుందాం. దేవుడు మాట్లాడుతున్నమాట. చూడు, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మన జీవితంలో మనందరం కూడా ఎప్పుడు బుద్ధి కలుగుతుందంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనం. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటిలో ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధి గలవారిని, ఎవరిని అడిగారంటే ఇల్లు? బుద్ధి గలవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా మా దివిటిలో ఆరిపోతున్నాయి, నూనె అయిపోయింది, కాస్త నూనె ఇవ్వండి అని ఎప్పుడు అడుగుతున్నారంట? పెళ్లి కుమారుని స్వరం వినపడినప్పుడు. అంతవరకు ఏం చేశారంట వాళ్ళు? బుద్ధి లేని వారి వలె ఉపదేశాన్ని వినకుండా, ఉపదేశాన్ని పట్టించుకోకుండా, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రాకుండా, నూనె సిద్ధపరచుకోకుండా ఎక్కడున్నారంట? ఇళ్ళ దగ్గర ఉన్నారంట, నిద్రపోతున్నారంట ఇల్లు. పెళ్లి కుమారుని కేక వినపడినప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేశారంట? దేవుని మందిరానికి రావడం ప్రారంభించారంట. దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట. బుద్ధి కలిగిన వాడు సమయము ఉన్నప్పుడే నూనెను సిద్ధపరుచుకుంటాడు. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుంటాడు. అందుకే మన జీవితంలో బుద్ధి లేని వారి వలె పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు మన దివిటిలో ఆరిపోతున్నప్పుడు సిద్ధపడడానికి వెళితే అమ్మేవాడు ఉండడు, అమ్మేవాడు ఉండడు, తీసుకుని నువ్వు కూడా ఉండవు. ఎందుకంటే పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు, అప్పుడు తలుపు వేయబడుతుంది. ఆ మాట చదవండి, చాలా స్పష్టంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా పరిశీలించుకుందాం. 10వ వచనం. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఏమన్నాడు అక్కడ? నేను మిమ్మల్ని ఎరగను, మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎప్పుడు? తలుపు వేయబడిన తర్వాత, పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మనం పెళ్లి కుమారుని విందులోనికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించబడాలంటే బుద్ధి కలిగిన కన్యక వలె ఉపదేశాన్ని విని పరమ తండ్రి అయిన దేవుని సంతోషపరిచే రీతిగా వాక్యానుసారంగా జీవితాన్ని కొనసాగించుకుని దివిటిలో ఆరిపోకుండానట్లుగా వాక్యమనే ఆయులతో మనము నింపుకుందుముగాక. ఆమేన్. అందుకే మనం ఏం చేయాలి? ఆ మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. ముగించబోతున్నా. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనండి. ఎలా చూసుకోవాలంట మనము? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము నడుచుకోవాలి.
జ్ఞానులు ఎలా ఉంటారండి? మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చదివాం. జ్ఞానులు ఎలా ఉంటారండి? పెళ్లి కుమారుడు రాకముందే వారు సిద్ధపడతారు. ఆదివారం ఆరాధన రాకముందే మనం ఏం చేయాలి? శనివారం రోజే సిద్ధపడాలి. ఆదివారం వచ్చిన తర్వాత బట్టలు ఉతకడానికి, ఆదివారం వచ్చిన తర్వాత ఆ పని ఈ పని చూసుకోవడానికి సరిపోతుంది. మందిరానికి ఎప్పుడు వచ్చేది? ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. నీకు ఎప్పుడు బుద్ధి వస్తుంది? పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత బుద్ధి వస్తే ప్రయోజనం లేదు. అప్పుడు ఏమవుతుంది? మనకి తలుపు వేయబడుతుంది. అప్పుడు నువ్వెంత కొట్టుకున్నా, ఎంత అరిసినా ప్రభు అంటాడు, అమ్మా మీరెవరో నాకు తెలియదు కదా. ఎందుకయ్యా ఆదివారం ఆరాధనకు వచ్చే కదా నేను అంటే, పెళ్లి కుమారుడు వచ్చి కూర్చున్న తర్వాత నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? పెళ్లి కుమారుడు స్వరము వినపడక మునిపే నువ్వు మందిరంలో కూర్చోవాలి. హల్లెలూయా. అప్పుడు ప్రభు పెళ్లి కుమారుడు నేను విందులోనికి క్షేమముగా సంతోషంగా ఆహ్వానిస్తాడు. అప్పుడు నువ్వు ధైర్యంగా వెళుతావు. పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత, తలుపు వేసిన తర్వాత వచ్చి నువ్వు ఎంత మొత్తుకున్నా తలుపు తీయబడదు. అందుకే దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సిద్ధపడండి. జ్ఞానుల వలె నడుచుకునండి. అజ్ఞానుల వలె జీవితాన్ని కొనసాగించుకుని పెళ్లి కుమారుని విందులోనికి వెళ్ళినటువంటి నమ్మకార్థమైన క్రైస్తవులే కాకుండా పెళ్లి కుమారునికి వెళ్ళినటువంటి బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె సిద్ధపాటు కలిగి జీవించదుముగాక. ఆమేన్. మోకరించండి. ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఎప్పుడు వస్తుందిరా వీనికి బుద్ధి, ఎప్పుడు వస్తుందిరా దీనికి బుద్ధి అని నీ తల్లి నీ తండ్రి నీ గురించి మాట్లాడుకుంటున్నారా? అమ్మా, దేవుడు మాట్లాడుతున్న మాట, నీ పరమ తండ్రి అయిన దేవుడు కూడా ఆలోచిస్తున్నాడు. ఏంట్రా బాబు, ఎన్నిసార్లు ఉపదేశాన్ని నేను ఉపదేశించినా, ఎన్నిసార్లు నీకు వర్తమానాలు పంపినా బుద్ధి రాలేదా? ఏంటి బాబు ఇది పరిస్థితి? వాటికి భయపడవద్దు అని దేవుడు ఎన్నిసార్లు వర్తమానాన్ని పంపాడో, కానీ నీ దేవునికి భయపడవలసిన నీవు విగ్రహములకు భయపడి దేవుని సన్నిధిలో కోపం తీసుకొచ్చే బుద్ధిహీనత కలిగి ప్రవర్తిస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమస్తాన్ని కోల్పోక మునిపే, సమస్తం సర్వము నష్టపోక మునిపే బుద్ధి తెచ్చుకొని తండ్రి అయిన దేవుని సంతోషపరచడానికి తండ్రి యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. దినమెల్లా చేతులు చాపుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడేమో అని. సర్వమును సమకూర్చుకొని నాకు దూరమైన కుమారుడు సర్వమును పోగొట్టుకోక మునిపే తిరిగి వస్తాడేమని ఎదురు చూస్తున్నాడండి తండ్రి. అమ్మా, దేవుడు మాట్లాడుతున్నమాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా? ఉపదేశమును అంగీకరించి కుమారుడు బుద్ధి కలిగిన వాడు, తుంటరులతో సహవాసము చేయవాడు బుద్ధిహీనుడు అని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా? ప్రాణాంతము కలిగిందని, ప్రాణాంతము కలుగుతుందని బుద్ధి కలిగిన వాడిగా ప్రవర్తిస్తున్నావా? పర్వాలేదు. ఇప్పటికైనా బుద్ధి కలిగి చక్కగా ప్రవర్తిస్తున్నావా? లేకపోతే యోనా వలె మాటి మాటికి బుద్ధిహీనతలో జీవితాన్ని కొనసాగించుకుంటున్నావా? జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రాణాపాయములో ఉన్నాడని యోనాను చేప కడుపులో నుంచి ఒడ్డుకు తీసుకొస్తే మళ్ళా బుద్ధిహీనతలోనే బ్రతుకుతున్నాడు. నువ్వు వీళ్ళని కాపాడతావని నేను తరిశీసుకు పారిపోనయ్యా అంటున్నాడు. ఎన్ని విధాలుగా దేవుడు ఉపదేశాన్ని ఉపదేశించినా యోనా బ్రతుకు మారనట్టుగా మన బ్రతుకులు మారకుండా ఉన్నాయా? బుద్ధిహీనతలో ఉన్నామా? జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడమ్మా. అయ్యా, దేవుడే మాట్లాడుతున్నాడు. మనుషులమైన మనము విని గ్రహించి వాక్యానుసారంగా జీవించమన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా సంఘ పెద్ద సుగంధరావు అన్న ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. మనందరం కూడా ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్తమైన దేవా, మహోన్నతుడా, మహాగణుడమైన దేవా,
నీ మహోన్నతమైన నామమును బట్టి నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రభా నీ సేవకుని మీరు నిలువబెట్టుకొని